ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా విజ్ఞేయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకఋషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. 61వ భాగంగా చదువుకుంటున్నాం. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 2వ ప్రకరణము వైతథ్య ప్రకరణము జగన్మిథ్యాత్వ నిరూపణ ప్రకరణము. పోయినసారి చెప్పుకున్న దాన్ని ఒక 2 స్లైడ్స్లో సమరైజ్ చేసుకుని ఈనాటి అంశమైనటువంటి మొదటి వైతథ్య ప్రకరణలోని మొదటి కారిక 2వ కారిక రేపు వస్తుంది. ఈరోజు మొదటి కారికను చూస్తాం. పునశ్చింతన ఉపోద్ఘాతము యొక్క రీక్యాప్. ప్రపంచస్య అభావః యస్మిన్ సహా. ప్రపంచోపశమము అంటే యస్మిన్ దేని ఎందైతే ప్రపంచం యొక్క అభావము. అభావము అంటే ప్రపంచం యొక్క రియల్ ఉనికి లేదు. అంటే ప్రపంచం లేదంటాం లేదు, ప్రపంచం యొక్క రియల్ ఉనికి లేదు. అది ఎక్స్పీరియన్షియల్గా ఉంటుంది. ఇక్కడ ప్రపంచము అభావము, ఉపశమము. ఎక్స్పీరియన్షియలీ దేర్, యాక్చువల్లీ నాట్ దేర్. మొదటి ఆగమ ప్రకరణంలో ఏం నేర్చుకున్నాము? ఇదే రియాలిటీని, అంటే ద వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్షియలీ దేర్ బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ దేర్ అనే దాన్ని వేదాంత పరంగా ఆగమ పరంగా నేర్చుకున్నాం. ఆ మిథ్యత్వాన్ని బోధించారు. ఇప్పుడు 2వ ప్రకరణంలో ఈ మిథ్యత్వాన్ని అనుమాన ప్రమాణం ప్రకారంగా లాజిక్గా యుక్తి ద్వారా నిరూపిస్తున్నారు. అన్రియాలిటీ అనే దానికి సంస్కృతంలో అనేక పదాలు మనం చూస్తాం. అసత్యం, అసత్, అనృతం, మిథ్యా, వితథం అనే క్రొత్త పదము కూడా. వితథం మీన్స్ అన్రియల్, మిథ్యా, విగతం తథా యస్మాత్ తత్ వితథం.
ఏదైతే కనిపిస్తున్నట్టు నిజానికి లేదో, అంటే ఇట్ ఈస్ అపియరింగ్ యాజ్ వన్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ దట్ వన్. అటువంటి దానిని వితథం అంటాము. దీనికి ఆపోజిట్ ఏమిటి? తథాగతం. ఉన్నది ఉన్నట్లు, ఎలా ఉన్నది అలాగే తెలుస్తూ ఉంటే ఉన్నది అదే, తెలుస్తున్నది అదే అయితే తథాగతం. ఉన్నది ఒకటి, తెలుస్తున్నది వేరొక విధంగా తెలుస్తూ ఉంటే వితథం అంటారు. వితథం అనేది యాడ్జెక్టివ్. ఈ విశేషణమైన పదాన్ని నామవాచకంగా మారిస్తే వైతథ్య అవుతుంది. గుడ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని గుడ్నెస్ అనే నౌన్ ఫామ్గా మార్చినట్టు వితథ అనేటటువంటి పదాన్ని నామవాచకంగా అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారిస్తే వైతథ్యం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటి? రామః అని అనుకోండి, సీత అని అనుకోండి, అంటే దెర్ ఈస్ ఎ పర్సన్ ఫర్ దట్ పర్టిక్యులర్ నౌన్ అడ్రస్సింగ్ దట్. పుస్తకం, లేకపోతే ఇంకోటి ఏదో వనం, పర్వతం, there is a thing or a person. In the abstract noun, there won't be a thing or a person pointed by that particular word. Like that, Vaitadhya doesn't point to any physical form or person. That's why this is called abstract noun. Such nouns are called abstract nouns. For example, goodness, smoothness, length. There is nothing like, there's nothing very concrete or clear out of it as a vastu. Such a thing is called the abstract noun. ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని నిరూపించే ప్రకరణం, అంతేగాని మిథ్యా ప్రకరణం అండి అనకూడదు. ఈ ప్రకరణం మిథ్య కాదు. ప్రకరణం నిరూపించబోయేది జాగ్రత్త ప్రపంచము మిథ్య అని నిరూపిస్తుంది. జాగ్రత్త ప్రపంచం మరి నాకు సత్యమైన అనుభవం అవుతుంది కదా, రోజు నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అదే అధ్యాసర నాన్న. ఆ అధ్యాసను తొలగించడమే తల్లి ఈ ప్రకరణం తాలూకా సారాంశం. ఏ ప్రమాణం వాడుతున్నారు ఇక్కడ? అనుమాన ప్రమాణం వాడుతున్నారు. అనుమాన ప్రమాణం వాడాలంటే అనుమాన వాక్యానికి ఒక ప్రత్యక్షమైన దృష్టాంతం ఉండాలి. స్వప్నము దృష్టాంతంగా తీసుకుని జాగ్రత్త ప్రపంచాన్ని యుక్తితో ఇచ్చట వివక్ష చేస్తాము. వికల్పో వినివర్తేత కల్పితో ఎదికేనచిత్ ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే అని 1:18 కారిక. ఆగమ ప్రకరణంలో 18వ కారిక. జ్ఞాతే తురీయ తత్వం జ్ఞాతే ద్వైతం న విద్యతే. ద్వైతం ఉంటుంది. న విద్యతే అంటే యాజ్ గుడ్ యాజ్ నాట్ ఎగ్జిస్టెంట్. వై వి సే యాజ్ గుడ్ యాజ్? అనుభవపరంగా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ రియల్. దట్స్ వై కాల్ ఇట్ యాజ్ అనుభవపరంగా ఉన్నది కాబట్టి యాజ్ గుడ్ యాజ్ నాట్ రియల్ అంటున్నాం. ఓకే. యుక్తిపూర్వకంగా నిశ్చయించబడింది అనుకోండి, ఆగమపూర్వకంగా వేద ప్రమాణ పరంగా ముందు ప్రకరణంలో స్థిరమైనది, అది ఇంకా యుక్తిపూర్వకంగా నిశ్చయించబడితే ఆ భావన పర్మనెంట్గా చెదరకుండా ఉంటుంది. దీనినే మంతవ్య అంటారు. మననం ఎందుకు? స్థిరత్వాన్ని పొందడానికి. అంటే ఒక ప్రమాణం ద్వారా మనము తెలుసుకొని వేరే ప్రమాణాల ద్వారా దాన్ని వెరిఫై చేసుకొని వాట్ ఈస్ ద ట్రూత్ మొదట తెలుసుకొని ఈజ్ దట్ ట్రూ ఫర్ మీ అనేది తెలుసుకోవడమే మంతవ్య. అంటే మననము అని అర్థం. మననం అంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, దాన్ని మననం అనరు. ఆగమ మాత్రం తత్ అన్నారు. అంటే ముందు ప్రకరణంలో ఆగమ పరంగా ఆ విషయాన్ని బోధించారు. తత్ర అంటే ఈ జగత్తు యొక్క మిథ్యాత్వ విషయంలో, తస్మిన్ విషయే ఉపపత్య అపి యుక్తి కూడా, యుక్తితో కూడా ద్వైతస్య వైతథ్యం, ఈ ప్లూరాలిటీ అనేదాన్ని మిథ్య అని అవధారయితుం నిరూపించడము శక్యతే, పాసిబుల్. అవధారయితుం టు కన్ఫర్మ్, టు సబ్స్టాన్షియేట్, నిర్ధారయితుం నిరూపయితుం, అవధారయితుం శక్యతే. హౌ? ఉపపత్యాపి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రకరణ. ఉపపత్తి అంటే యుక్తి, అంటే తర్కం. స్వప్న ప్రపంచము మిథ్య అని అందరికీ అనుభవంలో తెలుస్తుంది. స్వప్న అనుభవాలు కల్లా అని యుక్తితో నిరూపించాలి. అనుభవంలో ఉన్నదంతా నిజం కాదని మనకు తెలుసు కదా.
అనుభవమైనటువంటిది కల్లా అని నిరూపించాలి యుక్తితో. అందుకే ఈ ప్రకరణం ఆరంభం. స్వప్నంలో చూస్తున్న వస్తువులు ఉన్నాయి, ఏనుగు, కొండ, మనుషులు, ఇవి లోపల ఉంటాయా? అదే ఇక్కడ వివక్ష చేస్తున్నారు. ఒక చిన్న డైగ్రెషన్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డైగ్రెషన్. మనకు వేదాంతపరంగా మనము చూస్తున్నప్పుడు ఇతర దర్శనాలను కూడా చూడవలసి ఉన్నది. ఏమి దర్శనములు అంటే ఏమిటి? స్కూల్స్ ఆఫ్ థాట్. దర్శనములు అంటే విషన్. ఆ విషన్ ఏమిటి? దెర్ ఆర్ 6 schools of vision in Vedanta. These in our scriptures. Out of them, one is the Vedanta. That's what we take. Okay, what are the 6 schools or 6 darshanas? The first one is Nyaya. Nyaya means law and order, అలా కాదు. న్యాయ మీన్స్ లాజిక్. లాజిక్ అనేది న్యాయ అంటారు. రెండోది వైశేషిక. న్యాయ వైశేషిక ఒక జంట. తరువాత కపిలముని రాసినటువంటి కపిలముని వారి యొక్క సాంఖ్యము, పతంజలి గారి యొక్క యోగము రెండవ జంట. దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని 3 పేటలుగా అల్లారు. ఒక పేట ఏమిటి? న్యాయ వైశేషిక. న్యాయ అనేటటువంటిదేమో గౌతమ ముని అని ఆయన, దానికి మహాత్ముడు. వైశేషికులు కణాదులు వీళ్ళంతా. ఆ నెక్స్ట్ 2 ఏమిటి? కపిలముని యొక్క సాంఖ్యము, తరువాత ఈ పతంజలి యొక్క యోగము అని రెండవ పేట. మూడవ ఈ పేట ఏమిటండి? పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస వేదవ్యాసులు వారు. అంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. దీంట్లో ఉత్తరమీమాంస లేక వేదాంతాన్ని మనం చూస్తాం. ఈ 6 కూడా ఆస్తిక దర్శనములు. ఆస్తిక అంటే అస్థి, ఉన్నది, దేవుడు ఉన్నాడని కాదు, వేద ప్రమాణము ఉన్నది అని అనుకుంటారు. నాట్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గాడ్, ఇట్ ఈస్ అబౌట్ ద వేద ప్రమాణ. అస్థి, వేద ప్రమాణం అస్థి అంటే ఆస్తిక దర్శనాలు. ఇంకా నాస్తిక దర్శనాలు చార్వాకులు, బౌద్ధులు, శూన్యవాదులు, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కావలసినది ఏమిటి? ఆస్తిక దర్శనాలలో ఉన్న న్యాయ లేక నైయాయికులు అంటారు. వాళ్ళు న్యాయాన్ని ఫాలో అయ్యేవాళ్ళు నైయాయికులు. ఎవరు దీనికి ఋషి? గౌతమ ముని లేక గౌతమ ముని. ఆయన వ్రాసినటువంటి న్యాయములో 4 ప్రమాణాలను అంగీకరిస్తారు. ఏ ప్రమాణాలు? శబ్ద ప్రమాణము, శృతిని అంగీకరిస్తారు, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, తరువాత ఏమోను ఉపమాన ప్రమాణం. ఈ 4 వాళ్ళు అంగీకరిస్తారు. మనము వేదాంతంలో ఈ 4 కాకుండా అర్థాపత్తి, అనుపలబ్ధి అనే 2 ఎక్స్ట్రా ప్రమాణాలను ఒప్పుకుంటాం. ఇంకా కొంతమంది ఇంకొక 2-3 ప్రమాణాలను ఒప్పుకుంటారు. సరే, ఇదంతా ఎందుకండి? ఇక్కడ న్యాయ అనేటటువంటి తర్కం వాళ్ళ తాలూకా మెయిన్ వెపన్. తర్కం అంటే డిబేట్. బై డిబేటింగ్ విత్ రీజనింగ్. రీజనింగ్ ఈజ్ యుక్తి. యుక్తి అంటే రీజనింగ్. రీజనింగ్, యుక్తి, తర్కం, న్యాయ లేకపోతే అనుమాన, all this mean almost one and the same with subtle differences. This is the backdrop. Now, this prakarana, Vaitachya prakarana, Gaudapada is bringing the Nyaya Siddhanta, Nyaya Darshana into picture and using the Nyaya or the Tarka or the Yukti or the Anumana Pramana to drive home the point. What is the question at hand? What is the objective of this particular exercise? Already Shruti has told us in the first chapter that బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటిది ఈ ప్రపంచోపశమం అనే దాన్ని బోధించేశారు. ప్రపంచ ఉపశమం అంటే ప్రపంచ అభావము. అభావము అంటే రిలేటివ్ రియాలిటీయే కానీ అబ్సల్యూట్ రియాలిటీ లేదు, మిథ్య అనే విషయం వేదాంత పరంగా బోధించబడినది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏమిటి? దాన్ని దృఢపరచాలి. అవధారయితం, నిర్ధారయితం, కన్ఫర్మ్ చేయడానికి, సబ్స్టాన్షియేట్ చేయడానికి 2వ ప్రకరణం ఆరంభమైంది. దీంట్లో వాట్ ఈస్ ద వెపన్ వి యూజ్? We don't much use the Shabda Pramana or the Shruti here. We use more Anubhava, that is the Pratyaksha Pramana, and sometimes and mostly the Tarka or the Anumana Pramana. The first 3 verses, first 2 verses are on the
అనుమాన ప్రమాణం. Okay, this is the little important digression, but at the same time, all of you should know the Vedanta darshanas, Astika darshanas. Okay? Okay. Now, Vaitatyam sarvabhavanam स्वप्नाहुर्मनीषिणः अन्तःस्थानात्तु भवानां समृतत्वेन हेतूनां సర్వభావానాం స్వప్న. స్వప్న అంటే స్వప్నే అన్నమాట. సంధి విడదీస్తే స్వప్నే అవుతుంది. స్వప్నే స్వప్నమునందు సర్వభావనాం ఆల్ ఎక్స్పీరియన్సెస్, స్వప్నములోనున్న అన్ని అనుభవములు వైతథ్యం దే ఓన్లీ అన్రియాలిటీ, అన్రియల్ వితథం అన్రియాలిటీ వైతథ్యం. నౌన్ ఫామ్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎవరు చెప్పారు? మా పక్కింటి ఆయన కాదే, మనీషిణ. ఆహుర్, ఆహుహు చెప్పారు, ప్లూరల్లో ఉంది. మనీషిణ, ద గ్రేట్ లెర్నెడ్ స్కాలర్స్ అండ్ విజ్డమ్ పీపుల్ విత్ విజ్డమ్, దే హ్యావ్ సెడ్. ఎందుకు చెప్పారు? రెండు హేతువులు వలన. ఏమిటి? అంతఃస్థానాత్తు భావానాం, అంతఃస్థానాత్తు సమృతత్వేన. అంతఃస్థానాత్ బీయింగ్ విత్ ఇన్ ద బాడీ, సమృతత్వేన ద స్పేస్ ఈజ్ వెరీ narrow. With these two reasons, they concluded, who? The great manifestors, the visionaries have concluded that in the swapne, in the dream state, sarva bhavanam, all those experienced objects and things and experiences are vaitatyam. They belong to unreality. అని ఆహురు మనీషిణ. ఓకే, దాని భాష్యం చెప్తున్నారు. వితథస్య భావో వైతథ్యం. ఈజ్ గివింగ్ ద డెరివేషన్. వితథస్య భావో, వితథము యొక్క అబ్స్ట్రాక్ట్ నౌను వైతథ్యం. అసత్యత్వం ఇది అర్థ. వైతథ్యం మీన్స్ వాట్? వి హ్యావ్ సెడ్ సత్, అసత్, అనృతం, అసత్యం, వైతథ్యం, మిథ్య, సమానార్థక పదాలను చెప్పుకున్నాము. అసత్యత్వం ఇత్యర్థ. అసత్ అనేటటువంటిదేమో దాని తాలూకా విశేషణమవుతే అసత్యత్వం అనేది నౌన్ ఫామ్. వితథ వైతథ్యం లాగా. ఈజ్ క్వశ్చనింగ్, కస్య, ఏదయ్యా వైతథ్యం అంటే, ఒకవేళ తురియం వైతథ్యం అనేస్తాము భయపడి పాపం ప్రశ్న మనకి వేస్తున్నారు. సర్వేషాం బాహ్యాత్మికానాం భావానాం పదార్థానాం స్వప్నే ఉపలభ్యమానానాం ఆహుః కథయంతి మనీషిణః ప్రమాణ కుశలాః వైతథ్యే హేతుం ఆహా. ఈ పార్ట్ చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద భాష్యం ఆన్ 75 పేజ్. ఓకే, మంత్రంలో మొదటి పదము వైతథ్యం సర్వభావానాం అని ఉంది. వైతథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః. వైతథ్యం ఆచార్యుల భాష్యంలో దానిని అసత్యత్వం. వైతథ్యం అంటే అసత్యత్వం. వితథస్య భావో వైతథ్యం. వితథము యొక్క భావము అనగా వితథం అనే విశేషణానికి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫాము వైతథ్యము. వైతథ్యం అనగా అసత్యత్వం ఇత్యర్థః. అసత్యత్వం, మిథ్యాత్వం, అనృతత్వం, అన్రియాలిటీ అర్థం. ఆచార్య క్విప్స్, ఈస్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ టు అస్, టు ద స్టూడెంట్. కస్య, దేనికయ్యా ఈ అనృతత్వము? దేనికి తల్లి? ఒకవేళ తురియానికి అనృతత్వం చెప్పేస్తావేమిటి? ఒకవేళ నువ్వు తురియం మిథ్య అంటారేమిటి? అనృతత్వము, మిథ్యాత్వము దేనికి? మిథ్యాత్వము సర్వభావానాం అన్నారు గౌడపాదులు. ఆచార్యులు ఏం చెప్పారు దానికి? ఆచార్యులు అంటే శంకరాచార్యులు, గౌడపాదులు వారికి పరమాచార్యులు. వైతథ్యం సర్వభావానాం, ఆచార్యులు సర్వేషాం భావానాం వైతథ్యం. సర్వేషాం, ఎక్సెప్షన్ లేకుండా, భావానాం వైతథ్యం. భావనాం అంటే ఏమిటంటే నాకేం అర్థం కాలేదు. భావన అంటే ఏదో తిన్నాం, భావానాం అంటే పదార్థానాం రా. భావానాం అంటే పదార్థానాం.
వాట్ యు మీన్ బై సర్వేషాం భావం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేషాం భావానాం అన్నారు, అంటే అదేమిటి చెప్పండి అని అడుగుతామని ఆయనే చెప్తున్నారు. బాహ్య ఆధ్యాత్మికానాం భావానాం అన్నారు. భావానాం అంటే పదార్థానాం, ఆబ్జెక్ట్స్. వాట్ ఆర్ దిస్ ఆబ్జెక్ట్స్? బాహ్య ఆధ్యాత్మికానాం, బాహ్యమైన వస్తువులు, లోపలనున్న వస్తువులు, పదార్థముల యొక్క వైతథ్యము, వాటి యొక్క అన్రియాలిటీ. బాహ్య మీన్స్ వాట్? ఎక్స్టర్నల్, బయటనున్నవి. ఆధ్యాత్మిక, ఇంటర్నల్. ఆధ్యాత్మం అంటే శరీరం, ఆధ్యాత్మ జ్ఞానం అంటే శరీరానికి సంబంధించిన జ్ఞానం. ఈ శరీరము కాదు నేననే జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం. ఇంటర్నల్, ఆధ్యాత్మిక అంటే ఇంటర్నల్, శరీరమునందున్నవి. ఏం చెప్పారు? బాహ్య ఆధ్యాత్మికానాం భావానాం అంటే బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పదార్థానాం, బయట ఉన్నవి, లోన. బయట అంటే వాట్? వీఆర్ కన్సిడరింగ్ ది స్వప్న. సో ద బయట మీన్స్ అవుట్ సైడ్ ద స్వప్న అండ్ ఇన్సైడ్ ద పర్సన్ హూ ఈజ్ డ్రీమింగ్, నాట్ అవుట్ సైడ్ ద వరల్డ్, బికాస్ హీ ఈజ్ నాట్ ఇన్ ద జాగ్రత్త, ఈజ్ అవుట్ సైడ్ బెంగళూరు అలా కాదు. బయట మీన్స్ ఎక్స్టర్నల్ టు ద స్లీపర్, external to the dreamer, and in adhyatmika means internal in the dreamer. What do you mean by bhavanam? Bhavanam means padarthanam. They are objects. Padarthanam is objects. Objects are both external and internal. Internal and external objects are called బాహ్యాత్మికానాం భావానాం to చెప్పారు. బయటవి మరియు లోపలనున్న పదార్థములు. దేనికి బయటనున్నవి లోపట ఉన్నవి? బి కేర్ఫుల్, డోంట్ సే. జాగ్రత్తతో ఊహించకూడదు. వీఆర్ కన్సిడరింగ్ ద స్వప్నావస్థ. డ్రీమర్కి పైన ఉన్నవి, లోపలనున్నవి. ఇక్కడ ప్రకృతము కాంటెక్స్ట్. ప్రకృతం అని ఎప్పుడైనా అన్నానంటే కాంటెక్స్ట్ అని అర్థం. ఇక్కడ ప్రకృతము, ది కాంటెక్స్ట్ ఈజ్ స్వప్న విచార. సో కారికలో స్వప్న అనేటటువంటి స్వప్నం పదం ఉన్నది. ఆ స్వప్నం ఎలాగున్నది? వైతథ్యం సర్వభావానాం స్వప్నాహుర్ మనీషిణ. స్వప్న ఆహుర్ విడదీస్తే స్వప్నే ఆహుర్ వస్తుంది. సంధి వలన స్వప్న అయింది. సంధి విడదీస్తే స్వప్నే అంటే స్వప్నము నందు. స్వప్నము నందు అంటే స్వప్నము కంటున్న సమయము నందు, సమయ సప్తమి. స్వప్నము నందు అంటే ఇంటి అందు లాగా ఇంటి లోపల అని కాదు. స్వప్నము కంటున్న సమయము నందు, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డ్రీమ్. స్వప్నే అంటే సమయ సప్తమి. ఓకే. స్వప్న కాలే, స్వప్న సమయే, సమయ సప్తమి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? స్వప్న సమయ సప్తమి సర్వభావానాం వైతథ్యం. వాట్ ఈస్ సర్వభావానాం? బాహ్య ఆధ్యాత్మికానాం భావానాం. వాట్ ఈస్ భావానాం? బాహ్య ఆధ్యాత్మిక పదార్థానాం వైతథ్యం. వెన్ స్వప్నే, స్వప్న సమయే, బాహ్యాధ్యాత్మికానాం సర్వేషాం పదార్థానాం స్వప్నే. ఇక్కడ ఒక చక్కటి బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్ అనాలిసిస్ హియర్. నోబడి కెన్ డూ అదర్ దాన్ ఉపలభ్యమానానాం అని రాశారు. స్వప్నే ఉపలభ్యమానానాం అన్నారంటే స్వప్నంలో ఉపలభ్యం అవడం అంటే పొందడం, అనుభవం అవడం, తెలియడం. అనుభవం అగుచున్నా. ఉపలభ అంటే అనుభవం, దగ్గరగా ఉండడం, దగ్గరగా తెలియడం. ఉపలభ్యమాన. కళలో ఆలోచించండి, ఒక భీకరమైనటువంటి భయంకరమైన బుల్డాగ్ ఒకటి వచ్చి మిమ్మల్ని తరుముకొస్తుంది. ఎంతో భయం వేసింది. వేసిందా వేరేదా? వేసింది. కుక్క కలగనేవానికి బయటనున్నట్టు అనిపించింది. కుక్క స్వప్నానికి బయట, బాహ్య అన్నారు ఆయన. భయము ఆ స్వప్న దృష్టకు లోపలి అనుభవం. నిజానికి బయట కుక్క లేదు, ఆ భయము లోపల లేదు. ఈ రెండు కూడా మనసు తాలూకా ప్రొజెక్షన్సే. అంటే ఆ స్వప్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? బయట నుంచి ఊర్లో కుక్క తరుముకొని వస్తున్నట్టు, దానికి ఆయన భయపడినట్టు, ఆ భయం అన్నది లోపల అనుభవం లాగా. బాహ్య ఆధ్యాత్మికానాం అంటే ఇది. ఈ విధంగా అర్థం చేసుకో. డ్రీమ్ డాగ్ ఈస్ అవుట్ సైడ్ ద డ్రీమర్. డ్రీమ్ డాగ్ fear of the dream dog is inside the dreamer. That means bahya adhyatmikananam.
those objects who experiences as outside to him, and those experiences he experience due to the objects inside him are called పాహ్యాధ్యాత్మికానాం. అంటే బయట లోపల కలుగుతున్న స్వప్నే ఉపలభ్యమానానాం, స్వప్నమునందు అనుభవం అవుతున్న సర్వే సర్వేషాం సర్వభావానాం వేతథం అంటే వైతథ్యం అన్రియాలిటీ అని. వైతిథ్యం సర్వభావానాం, ద డ్రీమర్స్ ఎక్స్పీరియన్సెస్ బోత్ ఎక్స్టర్నల్ టు ద డ్రీమర్ and internal in the dreamer are false. Vaitatyam sarvabhav. When swapna kale, when he gets up anyway, he knows they are false. But we are discussing swapna kale also. They are false. How do I know that swapna is false? Because I am looking from standpoint of the Jagrat. I am saying swapna is mithya, but don't consider like that. For the స్వప్నం కంటున్న వాడికి అది రియల్గానే ఉంటుంది. లెట్ us అనలైజ్ ఫ్రమ్ దట్ స్టేట్ ఓన్లీ. ఇన్ ద స్వప్న అని ఉంటే స్వప్నకాలే, స్వప్నే, డ్యూరింగ్ ద డ్రీమ్ స్టేట్ ఆల్ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బట్ ఫాల్స్. హూ సెడ్ దట్? హూ సెడ్ దట్? నాట్ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఆహురు మనీషినః, ద లెర్నెడ్ సెడ్ సో అంటున్నారు. మన అనుభవం కూడా అంతే. కానీ మన అనుభవం జాగ్రత్త నుంచి, స్వప్నంలో నా అనుభవం అది రియల్గానే ఉన్నది. నా అనుభవం జాగ్రత్తలను చూసి కాదంటున్నాను. కానీ నా స్వప్నంలో నా అనుభవం రియల్ అనుకుంటున్నాను. నా స్వప్నం అప్పుడు ఎంతో భయం వస్తుంది, ఆనందం కలుగుతుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. అవన్నీ కూడా మనకి రియల్గానే అనిపిస్తున్నాయి. మనీషిణః ఆహుః. వాట్ డిడ్ దే సే? దే సెడ్ స్వప్నే సర్వభావానాం వైతథ్యం. స్వప్న ఆహురు మనీషిణ. ఓకే, ఆహుహు అని ఉంది. వాట్ ఈస్ దిస్ వెర్బ్? యూ హ్యావ్ టు లిటిల్ బిట్ ఆఫ్ సాంస్క్రిట్ ఆల్సో, యూ మస్ట్ డైజెస్ట్. ఆహుహు ఆర్ బ్రువంతి అన్న ఆహుహు అన్న ఒకటే. బ్రూం అంటే వ్యాక్తాయాం వాచి, వ్యక్తాయాం వాచి అంటే వాక్ మూలంగా వ్యక్తము చేయడాన్ని బ్రూం అనే ధాతువు వస్తుంది. దాని నుంచే బ్రూహి, బ్రువంతి అలాంటివన్నీ పదాలు వస్తాయి. బ్రువంతి అన్న ఆహు అన్న ఒకటే. ఇది 10 గణాలు ఉంటాయి వీటిలో, ధాతువులలో. అందులో రెండవ గణమునకు అదాది గణమునకు ఉభయపది అంటే ఇట్ ఈస్ బోత్ ఆత్మనేపది అండ్ పరస్మైపది. అండ్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రాన్సిటివ్. ద్వికర్మకము, సకర్మకము, అకర్మకము, ద్వికర్మకం. ఉభయపది అంటే ఆత్మనేపది అండ్ సేట్ టైప్. సేట్ అంటే సాంస్క్రిట్ స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఆహుహు అన్న పదము ఆదాది గణంలో రెండవ వర్గంలో ఉభయపదిగా ద్వికర్మకంగా కనిపిస్తుంది. బ్రువంతి ఎందులో ఉంది? బ్రువంతి ఆహుహు అన్నది ప్లూరల్లో. దేని ప్లూరల్? ప్రథమ పురుష ప్లూరల్. మనీషిణ అన్నది ప్రథమ పురుష కదా. మహామనీషులు, గొప్పవారు చెప్పారు అంటే ప్రథమ పురుష బహువచనంలో ఉన్న పదము. దానికి ఏం రాశారు భగవత్పాదులు? ఆహు అంటే కథయంతి, బోధించారు, చెప్పారు అంటూ. నా మహాత్ములు అంటే ఎవరు? మహాత్ములు అంటే ఎవరు? అందరూ మహాత్ములే. ఎవరు ఇక్కడ స్పెసిఫిక్గా నేను చెప్తున్నారు? మనీషిణ అంటే ప్రమాణ కుశలా, ఎక్స్పర్ట్స్ ఇన్ అనుమాన ప్రమాణ, ఎక్స్పర్ట్స్ ఇన్ తర్క, ఎక్స్పర్ట్స్ ఇన్ రీజనింగ్, ఎక్స్పర్ట్స్ ఇన్ నైయాయిక దర్శనాన్ని బాగా తెలిసిన వారు. ఓకే, ప్రమాణ కుశలా. ఏమిటి చెప్పారు వాళ్ళు? స్వప్నే ఉపలభ్యమానానాం ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్. ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్. స్వప్నమునందు అనుభవమైనటువంటి అని అర్థం. స్వప్నమునందలి సర్వ అనుభవములు మిథ్యా అని అనుమాన ప్రమాణ కుశలురు బోధించారు.
స్వప్నే స్వప్నే ఆహుర్ మనీషిణ వైతథ్యం సర్వభావానాం. అది శ్లోకం. వైతథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్ మనీషిణ. స్వప్నమునందలి సర్వ అనుభవములు మిథ్య అని అనుమాన ప్రమాణ కుశలురు బోధించారు. ప్రమాణ కుశలా, ఎక్స్పర్ట్స్ ఇన్ న్యాయ రీజనింగ్, అనుమాన ప్రమాణమునందు దిట్టలు అలా ఎక్స్పర్ట్స్ కుశలురు. వ్యాకరణ విశేషం ఒకటి ఉన్నది, జాగ్రత్తగా పట్టుకోండి, మీకు అర్థం కాకుండా ఉండదు. కానీ భగవత్పాదుల వారి ఎక్స్ట్రీమ్ వండర్ఫుల్ ప్లేస్మెంట్ ఆఫ్ దట్ ఉపలబ్ధమానానం అన్న దానికి చాలా బాగుంటుంది. విభక్తులు కారకాలుగా ఉంటాయి. కారకాలు ఎన్ని రకాలు? 6 రకాలు. విభక్తులు ఎన్ని రకాలు? 8 రకాలు. సంబోధన ప్రథమ విభక్తి తీసేస్తే 7 విభక్తులు ఉంటాయి. డిక్లినేషన్స్ ఆఫ్ ది శబ్ద. కర్తృ, కర్మ, కరణ, సంప్రదాన, అపాదాన, అధికరణ. కర్తృ అంటే రాముడు రావణుని చంపెను. అక్కడ రాముడు అనేటటువంటి కర్తృకారకము. రావణుడు రామునిచే చంపబడెను. రామునిచే రావణుడు చంపబడనంటే కర్మ. రావణుడు అనేది కర్మకారకం. అలాగే కరణము, ఏ ఇన్స్ట్రుమెంట్తో చంపాడు? బాణము చేత. సంప్రదానము అంటే పొందడము. అపాదానం అంటే ఇవ్వడం. సంప్రదానం అంటే చతుర్థి, అపాదానం అంటే పంచమి. షష్ఠి ఉండదు. షష్ఠికేమో కారకం కాదు షష్ఠి. అధికరణం అంటే సప్తం. కర్తృ, కర్మ, కరణ, సంప్రదాన, అపాదాన, అధికరణ కారకములు. కారకములు ఏంటంటే కలిగింప చేసేవి. ద వన్స్ విచ్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వర్బ్. దే మేక్ ద వర్బ్ డూ ఎన్ యాక్షన్, either as a karta or as a karma or as an instrument or as a sampradana or apadana, something like that. Okay. Now, ఈ కారకాల్లో షష్ఠీ విభక్తి ఉండదు. ఎందుకంటే షష్ఠీ విభక్తి క్రియాపదం మీద ఉండదు. షష్ఠీ విభక్తి తప్ప కారక పదం ఎప్పుడు క్రియతో అన్వయించాలి. మన దాంట్లో ఏమిటి కారకం? క్రియాపదం స్వప్న ఆహుర్ మనీషిణ. ఆహుహు అనేటటువంటి బహువచన రూపంలో ఉన్న ప్రథమ పురుషలో ఉన్నటువంటి క్రియాపదము ఆహుహు. ఈ క్రియాపదంతో దేన్ని అన్వయించాలి? స్వప్నాన్ని అన్వయించాలి. స్వప్న అంటే స్వప్నే. స్వప్నే అంటే అధికరణ సప్తమి, అంటే స్వప్నము నందు. సప్తమి విభక్తి కదా, స్వప్నము నందు. స్వప్నే ఆహుర్ మనీషిణ అన్నాను అనుకోండి, ఏమిటి అర్థం వస్తుంది? స్వప్నే అనేది సప్తమి కారక పదము, అది క్రియాపదమైన ఆహుతో పెడితే స్వప్నే ఆహు వైతథ్యం. సర్వభావానం పక్కన పెట్టండి. ఏది వైతథ్యం అన్నారు? సర్వభావానం. స్వప్నే ఆహు వైతథ్యం అని చదువుకుంటే ఈ మనీషులు, ఈ మనీషిణ స్వప్నే ఆహు వైతథ్యం. మనీషిణ ఈజ్ ద కర్త, స్వప్నే ఈజ్ ది అధికరణ కారకం, ఆహు ఈజ్ ది వెర్బ్. దట్ మీన్స్ వాళ్ళు కలలో చెప్పారు అని అర్థం. కళలో చెప్పడం ఏమిటండి? కళలో వాళ్ళు చెప్పలేరు కదా, కళలో చెప్పారు. స్వప్నం నందు చెప్తారు అనే అర్థం సరిపడదు. స్వప్నం నందు ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పరు. అయితే ఎలాగా? అంటే హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రెడిల్? స్వప్నే ఆహు అని రాయిస్తారు ఆయన కారికలోని. స్వప్నమునందు చెప్తారు వాళ్ళు అన్నారు. అంటే స్వప్నాన్నందు చెప్తారంటే కళలో ప్లేబర్ చేస్తారు అని రాస్తారా గౌడపాదులు? కాదు కదా. ఆచార్యులు అద్భుతంగా ఈ రెడిల్ని సాల్వ్ చేశారు. ఎలాగా? స్వప్నే ఉపలభ్యమానానాం వైతథ్యం ఆహు అని రాసుకోయా, ఈజీ అయిపోతుంది. స్వప్నే, స్వప్నమునందు నీ అధికరణం ఏం పాడవలేదు. ఉపలభ్యమానానాం, అక్కడ అనుభవం అవుతున్న వాటిని వైతథ్యం మిథ్య అని ఆహు చెప్పారు. వెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఉపలభ్యమానానాం, స్వప్నే ఉపలభ్యమానానాం వైతథ్యం మీన్స్ యు గెట్ ఓవర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సప్తమి అధికరణ కారకం యాక్టింగ్ ఆన్ ద వెర్బ్ ఆహు అండ్ ప్రొడ్యూసింగ్ ఏ వియర్డ్ మీనింగ్ దట్ దే హ్యావ్ స్పోకెన్ ఇన్ ద డ్రీమ్.
స్వప్నంలో చెప్పారు అనే వియర్డ్ అర్థాన్ని తప్పించడానికి స్వప్నే ఉపలభ్యమానానాం వైతథ్యం ఆహుహు. స్వప్నే స్వప్నమునందు ఉపలభ్యమానానాం అనుభవం అగుతున్న వాటిని అని ద్వితీయలో పడేశారు. వైతథ్యం ఆహుహు, వైతథ్యం అని చెప్తారు. ఈ శ్లోకంలో రెండవ పాదం వస్తోంది. ఇక్కడ మొదటి పాదం అయిపోయింది. మొదటి పాదం ఏమిటి? వైతథ్యం సర్వభావానాం స్వప్నాహర్మనీషిణ. దట్ ఈస్ ఓవర్. ఫర్ ద సెకండ్ పాద ఈజ్ నౌ స్టార్టింగ్. వైతథ్యే హేతుం ఆహా. వైతథ్యం వాళ్ళు చెప్పేశారండి, బాగానే ఉంది. వాళ్ళు దేని మీద బేస్ చేసి చెప్పారు? ఆన్ వాట్ హేతు, ఆన్ వాట్ ఫర్మ్ గ్రౌండ్? They said that all the experiences in the swapna are Vaitatyam. Vaitathye hetum aha. Vaitathye, Vaitathyamunaku, Vaitathyamu yokka hetu, hetum aha చెప్పబడుచున్నది. రెండు హేతు. ఒకటేమిటి? అంతస్థానాత్ అనే భాష్యం ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత రెండోది ఏమిటి? సంమృతత్వాత్. దెర్ ఆర్ టూ రీజన్స్ వై ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ వరల్డ్ ఆర్ అన్రియల్. One reason is antahasthanat, the other reason is samrutatvat. Let us now look at antasthanat. Antasthanatu samrutatvat hetuna అని రెండవ దీంట్లో రాశారు. రెండు రీజన్స్ చెప్పారు. మనీషులు అంటే స్వప్న ఆహుర్ మనీషిణ, మహానుభావులు ప్రమాణ కుశలురు ఈ రెండు హేతువులను ఉపయోగించి స్వప్న వస్తువులు, స్వప్న అనుభవాలు మిథ్య అని నిర్ణయించారు అని చెప్పారు. ఏమిటి? అంతఃస్థానాత్. అంతః శరీరస్య మధ్యే స్థానం ఏషాం. తత్ర హి భావాః ఉపలభ్యంతే పర్వతహస్త్యాదయో న బహిః శరీరాత్ తస్మాత్ తే వితథాః భవితుం అర్హంతి. నను అపవరకాద్యంతః ఉపలభ్యమానైః ఘటాదిభిః అనైకాంతికో హేతుః ఇది ఆశంక్య. ఆహా, ఇక్కడ ఒక పెద్ద టెక్నికల్ వర్డ్ పడేశారు. న్యాయానికి సంబంధించిన అనైకాంతిక అన్నారు. జాగ్రత్తగా చూడాలి. అన్ని కొత్తవి మనకి తెలియవు, తెలుసుకోవాలి. తెలుపుడు చేస్తాం. The wise men who are experts in the pramana or the nyaya that declare in dream all that experiences are false. ఇక్కడ ఏం పెట్టాలి? ఇక్కడ ఒక కామ పెట్టాలి. Declare, wise men. Declare in dream అని రాయకూడదు. Wise men declare పెట్టి అక్కడ కామా పెడితే డిక్లేర్ ఇన్ డ్రీమ్. ఇక్కడ పెడితే వైజ్ మెన్ డిక్లేర్ ఇన్ డ్రీమ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫాల్స్, నాట్ ఇన్ డ్రీమ్. దే ఆర్ సేయింగ్ వెన్ దే ఆర్ అవేక్ ఓన్లీ. దాన్నే ఆయన ఉపలభ్యమానానాం అని చెప్పి. వైజ్ మెన్ డిక్లేర్ దట్ వాట్ ఆల్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేట్ ఈజ్ అన్రియల్ ఆర్ ఫాల్స్. ఈ శ్లోకంలో రెండవ పాదంలో వైతథ్య హేతు మహా, వైతథ్యానికి హేతువు చెప్తున్నారు. అనుమాన ప్రమాణ కుశలురు స్వప్నంలోని సర్వానుభవములు మిథ్య లేక వైతథ్యం అన్నారు. అనుమాన ప్రమాణం అనగానే హేతు ఉండాలి. పర్వతో వహిమంధుమవత్వత్, పర్వతమునందు నిప్పు ఉన్నది. ఎందుకు? అక్కడ పొగ ఉన్నది కనుక, పగ ఉండుట అనే కారణం వలన అక్కడ నిప్పు ఉన్నది అనేటటువంటి ఒక హేతువుని చూపిస్తున్నాను. ఆ పొగ అనేది అలాంటిది. ఇక్కడ కూడా మనకు ఒక హేతువు కావాలి. అంతస్థానాత్, ఎందుకు మిథ్యా? హేతువేమి? స్వప్న అనుభవములన్నీ మనసులో కలుగుటచే. స్వప్న అనుభవములు మనసులోనే ఉన్నాయి. అందరికీ తెలుసు, స్వప్న అనుభవాలు మనసులోనే కలుగుతాయి. మనసు యొక్క ప్రొజెక్షనే. ఇట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద వాసనస్ ఆఫ్ ద మైండ్ విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ అని తెలుసుకున్నాము. అంతస్థానాత్ అంటే అనలైజ్ చేస్తున్నారు ఆయన భాష్యం. అంతః శరీరస్య మధ్యే స్థానం ఏషాం. అంతః అంటే శరీరముని యొక్క లోపల, మధ్యే స్థానం ఇక్కడ ఉండటం. ఏషాం అంటే ఈ అనుభవములు. గౌడపాదుల కారికలో అంతస్థానాత్ అన్నారు.
అంటే బికాజ్ ఆఫ్ ద లొకేషన్ బీయింగ్ ఇంటర్నల్, శరీరస్థ మధ్యే, ద లొకేషన్ బీయింగ్ ఇంటర్నల్, అంతః శరీరస్య మధ్యే, అంతః శరీరస్య మధ్యే, విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ, స్థానం లొకేషన్ ఫర్ వాట్, ఏషాం పదార్థం, పదార్థం ఏమిటి, బాహ్య ఆధ్యాత్మిక పదార్థానం అంటే ఉపలభ్యమానానాం అనుభవానాం అంటూ చెప్పారు కదా. తత్ర హి, ఈ విషయంగా నిశ్చయంగా, అనుభవ ప్రసిద్ధి, తత్ర హి అన్నారు భగవత్పాదులు. అంటే హి నిశ్చయంగా, తత్ర విషయంలో కాదు, ఈ విషయంలో, ఈ విషయంలో నిశ్చయంగా అనుభవం మనకు ప్రసిద్ధిగా తెలుస్తుంది. స్వప్నంలో అన్ని లోపలే అనుభవం అవుతున్నాయి, పైనేమీ లేవని. ఈ విషయం నిశ్చయంగా అనుభవ ప్రసిద్ధి. తర్వాత ఏమిటి, భావాహ్ అంటే పదార్థములు. ఏమిటా పదార్థాలు, ఎలాంటివి అయి ఉండొచ్చు, పర్వత హస్త్యాదయో అన్నారు. పర్వతము, ఏనుగు, మనుషులు, మాల్, ఇంకో ఎయిర్పోర్టు, ఏవో ఏవో వస్తుంటాయి కళల్లో. ఉపలభ్యంతే, అన్ని పదార్థాలు శరీరం లోపలనే అనుభవం అవుతున్నాయి కదా. నహి బహి శరీరాత్, శరీరంకు బయట ఏమీ మనకు అనుభవం తెలియటం లేదు, శరీరమునకు వెలుపల అనుభవం అంటం లేదు. నా ఉపలభ్యంతే, సరేనండి, చీమ కల్లోకి వచ్చిందండి, అది లోపల ఉండడానికి సరిపోతుంది. దేర్ ఇస్ ఎనఫ్ స్పేస్ ఫర్ ఎ చీమా టు బి ఇన్ మై బాడీ, బికాజ్ అంతఃస్థానాత్ అన్నారు. శరీరంలో ఉండడానికి చీమ లేక చిన్న చిన్న ఓ పెన్నో ఏదో కల్లోకి వస్తే ఉన్నాయి అని అనుకోవచ్చు. అండ్ దెర్ మే బి సమ్ స్పేస్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ నో స్పేస్ ఈవెన్ ఫర్ అన్ యాంట్ ఇన్ ద విత్ ఇన్ ది నాడీ మండల, మేబీ ఇన్ ది స్టమక్ అండ్ ఆల్. ఎస్, ఓకే. భావాహ పదార్థములు శరీరాత్ బహిః న ఉపలభ్యంతే, శరీరమునకు బయట అనుభవం ఒకట లేదు. ఆది అన్నారు అంటే బికాస్ దే ఆర్ ఆల్ టూ బిగ్, అంటే పర్వత హస్త్యాదయో, పర్వతము, హస్తి, ఎయిర్పోర్టు, మాలు, నయగర జలపాతాలు, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ టూ బిగ్ టు బి ఇన్సైడ్. తస్మాత్ దేర్ ఫోర్ దే, ఆ అనుభవములు, వితథాహ్ అన్రియాలిటీ, అన్రియల్ అవడానికి, భవితుం అగుటకు, అర్హంతి అర్హమైనవి, అవి మిథ్య అని చెప్పుటకు తగినవి. శరీరం లోపల అంతంత పెద్దవి ఇమడవు కనుక, ఇమడడం అనేది చాలా బ్యూటిఫుల్, ఫిట్ అవ్వని. పర్వత హస్త్యాదులు మిథ్యయే అని నిరూపణ. పూర్వపక్షం అంటున్నారు, లోపల ఉన్నవి అంతస్థం అన్నంత మాత్రం చేత మిథ్య అని ఎలా చెప్తారు అని. ఏం చెప్పారు హేతువు, అంతస్థాన, అంతస్థం అన్నారు. మాట ఏం చెప్పారు ఫస్ట్ భాష్యంలో, ఆయన చెప్పినటువంటి మొదటి రీజన్ ఏం చెప్పారు, హేతువు అంతస్థానాత్ అన్నారు. అంతస్థానాత్ అంటే లోపల ఉండుట వలన. గురుగారు గౌడపాదుల వారు, మీరు లోపల ఉండుట వలన మిథ్య అన్నారు. లోపల ఉన్నంత మాత్రాన్ని మిథ్య అయిపోతాయి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నా లోపల కిడ్నీ ఉంది, నా లోపలేమో హార్ట్ ఉంది, నా లోపలేమో బ్రెయిన్ ఉన్నది, ఇవన్నీ మిథ్య? అది కాదు కదా. లోపల ఉన్నంత మాత్రాన మిథ్య అని ఎలా చెప్తారు? ఇక్కడ భగవత్పాదులు అనైకాంతిక దోషము, అనైకాంతిక అన్నారు. అనైకాంతిక దోషం అంటే ఏమిటి? వ్యభిచార దోషము. దిస్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద తర్కశాస్త్ర. You have to understand, you cannot get over this because this will be coming again and again. Now, చూడండి, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః అన్నాను అనుకోండి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడ, ధూమః అంటే పొగ ఉందో, తత్ర తత్ర వహ్నిః అక్కడ అక్కడ ఆయా స్థానాల్లో, వహ్నిః అంటే నిప్పు ఉంది, అగ్ని ఉంది. ఎక్కడెక్కడ ధూమం ఉన్నదో అక్కడక్కడ అగ్ని ఉన్నది. హేతు ఇస్ కరెక్ట్, దర్ ఇస్ నో ప్రాబ్లం. వి ఆల్వేస్ ఫైండ్ ఇన్ దోస్ డేస్ అగ్ని ఈస్ ఇన్ ది హోమ్స్, అండ్ దీస్ హోమ్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ధూమ, అండ్ దిస్ పొగ చూసి అగ్ని ఉంది, నిప్పులు ఎందే పొగరాదు, పెరుగులు కూడా ఉంది కదా. ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వాహిని. నా వ్యభిచార దోషాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు జస్ట్ రివర్స్ దట్ స్టేట్మెంట్. రివర్స్ చేస్తే ఏంటవుతుంది,
ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వహిని. అది కరెక్ట్ స్టేట్మెంట్. ఎత్ర ఎత్ర వహిని తత్ర తత్ర ధూమ అని అనుకోండి మన రమణమూర్తి గారు. అంటే ఎక్కడెక్కడ అగ్ని ఉందో అక్కడక్కడ పొగ ఉన్నది అని చెప్తాను అని అనుకోండి. ఇందాక ఏం చెప్పాను? ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ నిప్పు ఉన్నది, అగ్ని ఉన్నది అని చెప్పాను. ఇక్కడ ఎక్కడ అగ్ని ఉందో అక్కడ పొగ ఉంటుంది అని చెప్తే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? ఇన్ రెడ్ హాట్ ఐరన్ బాల్, బాగా కాల్చిన ఇనుప గుండులో అక్కడేం స్మోక్ ఉండదు, వహిని అగ్ని మట్టుకుంటుంది. సో ద స్టేట్మెంట్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ is true and it is not true when you put it in the reverse direction. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహినిః. ఎక్కడెక్కడ పొగ కనపడుతుందో అక్కడ నిప్పు గలదు. స్టేట్మెంట్ కరెక్ట్. ఎక్కడెక్కడ నిప్పు ఉన్నదో అక్కడ పొగ ఉంటుంది. స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. సత్య హేతు ఈజ్ కాల్డ్ వ్యభిచార హేతు. Because the hetu works in only one direction, it doesn't get applied to all. There is no universality or uniqueness for the hetu. The hetu departs from its sadhyam. Hetu will not prove what you wanted to say because hetu works in one direction. Hetu doesn't work in the other context. Such a thing is called the anaikantikatvam or vyabhicharati అనేటటువంటి తన పేర్లు చూసుకోండి జాగ్రత్త. అనైకాంతిక దోషము, వ్యభిచార దోషము అనగా ఏదైనా ఒక హేతువును తీసుకొని దాని నుంచి ఒక ఆర్గ్యుమెంట్లో సాధ్యమును, ఒక డెరివేషన్ని చేయాలి అంటే అది ఒక విధంగా అప్లై అవుతుంది, కానీ అన్ని విధాలుగా అది అప్లై అవ్వదు. అటువంటి హేతువును వ్యభిచార హేతువు, అనైకాంతిక హేతువు. ఏకాంతిక యూనిక్ వర్క్స్ ఎవ్రీవేర్. అనైకాంతిక ఇస్ నాట్ యూనిక్. ఇట్ వ్యభిచారం చేస్తుంది. ఇట్ రిమూవ్స్ అవే ఫ్రమ్ ద ప్రూఫ్. సో ఇట్ ఈస్ అనైకాంతిక. దేర్ఫోర్ ఎత్ర ఎత్ర వహినిః తత్ర తత్ర ధూమః ఈస్ ఎ రాంగ్ జనరలైజేషన్. ఏకాంతికత్వాత్ is unique, it is generalizable. Anaikantikatvat, you cannot generalize such a thing. That's what the Purvapakshi is saying. Satyabhavat vrittitvam anaikantikatvam. This is the definition as per the Nyaya Sutra. సాధ్యభావాత్ వృత్తిత్వం అనైకాంతికత్వం. అంటే ఒక సాధ్యభావం, ఒక ప్రూఫ్కి ఒక డైరెక్షన్లోనే పనిచేస్తూ అన్ని యాంగిల్స్లోనే పని చేయకపోతే ఆ హేతువు, అటువంటి దానిని అనైకాంతికత్వము అంటారు. సరేనండి. 2 కాళ్ళు ఉన్నవి కాకులు అన్నాను అనుకోండి. ఓకే, ట్రూ. 2 కాళ్ళు ఉన్నవి కాకులకు, 2 కాళ్ళు ఉన్నవి, నో డౌట్. 2 కాళ్ళు ఉన్నవన్నీ కాకులే అన్నాను అనుకోండి. బట్ మనుషులు ఏమవుతారు అంటే దిస్ మ్యాన్ హ్యాస్ 2 legs అండ్ హౌ కెన్ హీ బికమ్ కాకి? హీ కెనాట్ బికమ్ ఎ క్రో. సో దిస్ ఈస్ ఎ వ్యభిచారం, అంటే అనైకాంతికత్వం. ఈయనకు 2 కాళ్ళు ఉన్నవి కనుక ఈయన కాకి అని అనం కదా. 2 కాళ్ళు ఉన్న ధర్మము కాకుల యందు పనిచేస్తుంది, కానీ అది మనుషులకు తీసుకొచ్చి 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి కాకి అనడానికి వీలు పడలేదు. అటువంటి దానిని అనైకాంతికత్వం అంటారు. హేతువు సాధ్యాన్ని దాటి వ్యాపించితే దాన్ని అనైకాంతికత్వం. సాధ్యం ఏమిటి? 2 కాళ్ళు ఉంటే కాకి అనాలి, దాన్ని దాటి వ్యాపించేసింది. మనిషి దగ్గరికి వచ్చేసరికల్లా ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ హేతు వ్యభిచారిత్వం. అంతస్థానాత్ అన్నారండి మీరు. ఫస్ట్ హేతు మీరు ఏం చెప్పారు? గౌడపాదులు గారు జాగ్రత్తగా వినండి, మేము పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నాం. అంతస్థానాత్, స్వప్న అనుభవములు లోపలనున్నవి. అంత మాత్రం చేత మిథ్యని చెప్పలేరు. యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్ ఎల్స్ ఆర్ యు గో బ్యాక్ ఆన్ యువర్ స్టేట్. వెయిట్, I did not complete my sentence. I said antasthanat and also samrutatvat also I said. You read together. Don't be in a haste to conclude antasthanat is not correct and it is an anaikantikatvam. Don't conclude like that. ఇది వ్యభిచరించింది ఈ హేతు అని చెప్పవద్దు. వెయిట్ చేయి, చూడు అంటున్నారు. స్వప్న అనుభవములు లోపలనున్నవి. అందరికీ తెలుసు స్వప్నానుభవాలు లోపలున్నాయి కాబట్టి మిథ్య అని చెప్పడానికి అంత మాత్రాన మిథ్య అనలేం కదా. కిడ్నీ, లివర్, హార్ట్ ఇవన్నీ లోపలనున్నవా బయట ఉన్నవా? అవి మిథ్య. శంకర భగవత్పాదులు ఈజ్ బ్రింగింగ్ ఏ బ్యూటిఫుల్ ఎనాలజీ.
గది లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి, ఈ గదిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఘటము, అందరిలో కొండల్లో చల్లటి నీళ్లు ఉండేవి. ఇది ఆశంక్య అని పూర్వపక్షము శంకించినట్లయితే, నను అలా అయితే అపవరకాద్యంత అన్నారు. దిస్ ఇస్ ఆల్సో ఏ న్యూ వర్డ్ ఫర్ యూ. అపవరకాద్యంత. అపవరకము అపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఒకలే ఉన్నాయి. అపవరకము అపార్ట్మెంట్, రూమ్, చేంబర్ అనే అర్థంలో. అపవరకము, అపవరకాది అంతః, రూమ్ ఎట్సెట్రా వాటి లోపల. అపవరకము ఇన్నర్ అపార్ట్మెంట్, చేంబర్ గది లోపలనున్న అనుభవమగుచున్నవి అని అర్థం. అపవరకాద్యంత ఉపలభ్యమానై తెలియవస్తున్న ఘటాదిభి, ఘటము మున్నగు వస్తువులు ఉన్నాయా లేవా, అది పూర్వపక్షం. లోపల ఉంటే మిథ్య అన్నారు మీరు, శరీరం లోపల ఉన్నాయి అనుభవాలు కాబట్టి మిథ్య అంటున్నారు. మేము ఒప్పుకోము, అది అనైకాంతికత్వం, అదేమో వ్యభిచరించిన హేతు. సరే, అపవరకాద్యంత ఇంట్లో ఉండేటటువంటి, గదిలో ఉండేటటువంటి ఘటము మొదలైన వస్తువులు ఉన్నాయే లేదా. వెయిట్, ద సెకండ్ పార్ట్ ఈజ్ సమృతత్వేన హేతునా ది అంతః సమృతస్థానాత్ ఇత్యర్థః. నహి అంతః సమృతే దేహాంతర్నాడీషు పర్వతః స్యాదీనాం సంభవః అస్తి, నహి దేహే పర్వతః అస్తి. మనందగిరి కౌముదికి న్యాయం యాడ్ చేశారు, చూద్దాం ఏమిటంటున్నారు. ఉపలభ్యమానై ఘటాదిభి, ఉపలభ్యమానై తెలియవస్తున్న ఘటాదిభి, ఘటము మునగు వస్తువులు, గదిలో ఉన్నటువంటి ఘటము మొదలైన వస్తువులు తెలుస్తున్నాయా లేదా, తెలుస్తున్నాయి. అవి ఉన్నాయా మిథ్య, ఉన్నాయి. ఫ్రమ్ దిస్ ఫర్ నౌ దేర్ హేతువు అంతస్థ అనే హేతు ఉన్నది. అంటే లోపల ఉండడం అనే లక్షణం ఉంది వాటికి, కానీ ఆ హేతువు సాధ్యమైన తన మిథ్యత్వాన్ని చేరలేకపోయింది, అంచేత అనైకాంతికం అయిపోయింది. అంతస్థ అనేటటువంటి హేతువు అనైకాంతికమైపోయింది. అనైకాంతిక హేతువు వ్యభిచరిస్తుంది. నాట్ ట్రూ ఇన్ ఆల్ కేసెస్ అనే ఆశంక ఉన్నచో, గౌడపాదులు ఈ విధమైన ఆశంకను ఆయనే ఊహించి టు అవాయిడ్ ద వ్యభిచార దోష ఈజ్ యాడింగ్ అనదర్ వర్డ్, అనదర్ ఫ్రేజ్, సమృతత్వేన హేతునా. He has added another expression. Whatever is within, number one, and also within the limited space, within the insufficient space, is Vaitatyam. Whatever is within, that's the first statement, Antasthanat. And we are seeing Parvatamu, Hasti, Malu, Nayagara అనేవి లోపల ఉన్నాయి అంటే they cannot accommodate themselves in the small limited space within the body. సమృతత్వ హేతున, సమృతత్వము అంటే కంప్రెషన్, సమృతత్వం అంటే ఎన్క్లోజ్డ్, ఇరుకుగా ఉన్న స్థానంలో ఉన్నవి, అవి వీలుపడదు. కాబట్టి వైతథ్యం. గదిలో కుర్చీ ఉంది, నాట్ మిథ్య. సో యాజ్ ఫర్ యాజ్ జాగ్రత్త ప్రపంచం ఇస్ కన్సర్న్, ద చైర్ ఇన్ ద రూమ్ ఈజ్ వ్యవహారికంగా సత్యమే. గదిలో హిమాలయ పర్వతం ఉంది అన్నాను అనుకోండి, ఫూలిష్గా ఉన్నాడు ఎవడను వీడు, గదిలో హిమాలయ పర్వతం బొమ్మ పెట్టుకున్నాడు ఏమిటో, హిమాలయాలు తలకో బొమ్మ, మిథ్య, ఆవిడ చెప్పింది ఫాల్స్ చెప్తారు కదా. అలాగే ఎందుకు హిమాలయ పర్వతము కుర్చీ ఇమిడినట్టుగా హిమాలయ పర్వతము ఇరుకైన గదిలో ఉండలేదు కనుక, ఒకటి లోపల ఉన్నది అనే ఒక కారణము సంహృతత్వ హేతు. ఓన్లీ ఇమాజినేషన్, ఇట్స్ నాట్ రియల్. పర్వతము గదిలో ఉంది అంటే స్థానం సరిపడదు, అంటే సంహృతము అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్, క్లోజ్డ్ స్పేస్. శంకరాచార్యులు వారు ఏం చేశారు, అలా అనయ్య ఒకటి చెప్తే వాళ్ళు ఇలా ఫైర్ చేస్తారని చెప్పి రెండు కలిపి ఒక హేతుగా చెప్పేద్దాం. అంతఃస్థానాత్ సమృతత్వాత్ అనే మాట చెప్పే లోపనే వాళ్ళు అనేకాంతికత్వాత్ అంటున్నారు కదా. అంచేత వీల్ డూ వన్ థింగ్, వీల్ యాడ్ దిస్ టు అండ్ దెన్ అంతః సమృత స్థానాత్ అని చెప్పండి.
అప్పుడు వాళ్ళకి అంతః సమృత స్థానాత్ అంటే అంతః స్థానాత్ సమృత స్థానాత్ రెండు వచ్చేస్తాయి. మీన్స్ అంతఃస్థానాత్ సమృత స్థానాత్. ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది స్వప్న స్టేట్, స్వప్నంలో డ్రీమ్లో ఉన్నటువంటి అనుభవాలన్నీ లోపల ఉన్నాయి, కానీ అవి లోపల పట్టవు. కాబట్టి అవి ఉన్నాయని అనిపించినా లేవు. వస్తువులు లోపల ఉన్నాయి, లోపల స్పేస్ లిమిటెడ్, సంహృతము, ఇరుకు, చాలదు. కాబట్టి అవి ఉన్నాయి అంటే కూడా ఓన్లీ అన్రియల్ అని తెలుస్తుంది. అంతః దేహము లోపల సంహృతే సంకుచితమైన ఇరుకైన దేహాంతర దేహమునందలి పర్వతము ఉండనేరదు. స్వప్నములో మనసు లోపల పర్వతం చూస్తున్నాం కాబట్టి అది మిథ్య. ఏనుగు చూస్తున్నాం, అది మిథ్య. నయగర జలపాతం చూసాం, అది మిథ్య. పాండీ బజార్ చూసాం, అది మిథ్య. అంతః సమృత స్థానాత్ స్వప్న పదార్థ మిథ్యాభూత ఇది నిరూపితం. అంతః సమృత స్థానాత్, టూ రీజన్స్, రెండు హేతువులు. అంతఃస్థానాత్ సమృత స్థానాత్ స్వప్న పదార్థ మిథ్యాభూత. స్వప్న పదార్థములన్నీ కూడా మిథ్యాభూతములని నిరూపితం. అంటే స్వప్నం ఈజ్ మిథ్య. బృహదరణ్యకంలో ఒక శృతి ప్రమాణం కూడా తీసుకొచ్చి ఆనందగిరి చూపిస్తున్నారు. అజాతశత్రు బ్రాహ్మణంలో స్వప్నీయ నాడ్య జీవ సంచరతి. స్వప్నమునందున్నటువంటి జీవుడు నాడ్యా నాడులయందు సంచరతి. ఏమిటా నాడులు? హృదయం అనేటువంటి చుట్టూ దాంట్లో చాలా నాడులు ఉన్నాయని, స్వప్న స్థానంలో జాగ్రత్తలో ఈ అన్ని అవయవాల వరకు వ్యాపించి ఉన్న చేతన విత్డ్రా అయిపోయి హృదయమునందు ఉంటుంది, హృదయములోని నాడుల యందు ఉంటుంది అని అజాతశత్రు బ్రాహ్మణంలో, అజాతశత్రు ఒకటే వరడు, అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్పారు. అంటే ఏంటనమాట? స్వప్నంలో నాడుల యందు ఈ జీవుడు సంచరిస్తాడు అంటే నాడులలో అనుభవిస్తాడు. ఈ పర్వతాన్ని కూడా నాడులలోనే అనుభవించాలి. అంతటి పర్వతము, అసలు శరీరమే చిన్నది పర్వతానికి, అందులో నాడులు ఇంకా చిన్నవి. కాబట్టి అంతః లోపల సమృతత్వాత్ సమృత స్థానాత్ నాట్ పాసిబుల్. వెరీ స్మాల్ స్పేస్ దేర్. నాడీషు నాడులలో, ఇన్ ద స్పేసెస్ పర్వత హస్యాదీనాం, పర్వతము, ఏనుగు మొదలైనవి పెద్ద పెద్దవి. న సంభవ అస్తి, ఉండుటకు వీలు పడదు. నహి దేహే పర్వతం అస్తి, దేహమునందు పర్వతము ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి రెండు కారణాలు, ఒకటి అంతఃస్థానాత్, రెండోది సమృత స్థానాత్. కంబైన్ దమ్ అంటే అంతః సమృత స్థానాత్. స్వప్నములో విషయాలన్నీ మనసు లోపల అనుభవం అవుతున్నాయి. మనసు లోపల స్పేస్ ఇరుగ్గా ఉంది కాబట్టి మనసులో అనుభవం అవుతున్నా కూడా అవి మిథ్యా పదార్థాలే కానీ నిజానికి లేవు. దేర్ వైతథ్యం. ఇట్స్ ద కన్క్లూషన్. దెర్ ఇస్ అ స్మాల్ అవతారిక ఫర్ ద నెక్స్ట్ మంత్ర. స్వప్న దృశ్యానాం భావానాం అంతఃసంవృత్తస్థానం ఇది ఏతద్ అసిద్ధం యస్మాత్ ప్రాచ్యేషు సుప్తః ఉదక్షు స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యతే ఇది ఏతద్ ఆశంక్య. ఆహా, మరో పూర్వపక్షాన్ని ఈయనే ఊహిస్తున్నారు. ఇలాగ ఒకవేళ అంటే ఎలా ఉంటుంది అనేదానికి నెక్స్ట్ దానికి అవతారికగా చెప్తున్నారు. ఏమిటది? రెండవ అవతారిక స్వప్న ప్రపంచ మిథ్యాత్వానికి రెండవ యుక్తిపూర్వక హేతువుని చెప్తున్నారు. మొదటి యుక్తిపూర్వక ఏంటి? ఉచిత దేశ అభావ. ఉచిత సఫిషియంట్ దేశ స్పేస్ అభావ లేదు, ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ స్పేస్ ఇన్సైడ్. స్వప్న అనుభవములు మిథ్య. ఎందుకు? అంతః సమృత స్థానాత్ ఈజ్ ఈక్వల్ టు ఉచిత దేశ అభావ. రాబోయే కారికలో ఉచిత కాల అభావ, సఫిషియంట్ టైమ్ ఈజ్ నాట్ దేర్ అంటూ చూపిస్తున్నారు. పూర్వపక్షం ఈ హేతువే సరికాదండి, మీరు చెప్పింది అంతఃస్థానాత్ అనే హేతువే సరికాదు, అది అనైకాంతికత్వము, వ్యభిచరిస్తోంది, అన్ని వేళలా సరిపడడం లేదు. స్వప్నంలో జీవుడు శరీరం లోపల అనుభవాన్ని పొందడం లేదు. వాడు లోపల ఉన్నాయి అనుభవాలు అంటున్నారు, మేమంటాము వాడు అనుభవాలు బయట పొందుతున్నాడు, శరీరం లోపల కాదు అన్నారనుకోండి,
ఒకవేళ ఆశంక వస్తే అప్పుడు ఇరుకనే ప్రసక్తి ఉండదు. జీవుడు స్వేచ్ఛగా బయట సంచరిస్తాడు. అప్పుడు సమృతత్వము, ఇరుకు, స్పేస్ చాలదు, ఉచిత దేశ అభావ అనే బాధ లేదు. అంత స్థానాత్ అనే హేతునే మేము ఒప్పుకోము అని పూర్వపక్షము ఏదైనా నిగదీస్తే, నిలదీస్తే, ఇన్ ఏ డ్రీమ్ పర్సన్, ఇన్ డ్రీమ్, నాట్ వాట్ ఈస్ ది స్పెల్లింగ్ ఆఫ్ డ్రీమ్? In dream, a person travels and experiences the world outside. So there is no space limit అని ఎవరైనా పూర్వపక్షం చెప్తే, కనుక జీవుడు స్వప్నంలో ప్రయాణించడు. స్వప్నంలో అనుభవాలు లోపల లేవండి. స్వప్న అనుభవాలకు జీవుడు హాయిగా స్వప్నంలో బయట తిరిగి వస్తాడు. వాడికి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది ఈ బాడీతోని. స్వప్నం అయిపోయాక ఆ కైట్కి ఉన్నటువంటి తాడులాగా తాడు పట్టుకొని మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చేస్తాడు అని ఎక్కడెక్కడో రాస్తారులేండి. అలా రాసినట్టుగా ఉన్నట్టుగా ఊహిస్తే అప్పుడు వాడు ప్రయాణించాడు అని నిరూపించాలి కదా. నయాగరా ఫాల్స్ చూశాడు వాడు స్వప్నంలోని. అంత ఉచిత కాలాభావ. ద డ్రీమ్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్, మేబీ 5 minutes, అట్ ద మోస్ట్ 10 minutes. ఎనీ డ్రీమ్ డజంట్ లాస్ట్ 5 to 8 minutes ఆర్ 10 minutes. ఆ 10 నిమిషాల్లో వాడు నయాగరా ఫాల్కి ఎలా వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి ఎలా వచ్చాడు? వెళ్ళడం ఒక జర్నీ, మళ్ళీ రావడం ఒక జర్నీ. వన్ కెనాట్ ట్రావెల్ టు అండ్ ఫ్రో దోస్ బిగ్ డిస్టెన్సెస్. ఎక్కడో దూరంగా ఉన్న నయాగరా ఫాల్స్ని చూచాడు అంటే ఓన్లీ భావనాత్మకంగానే, మనసులోనే చూచాడు. కానీ దెర్ ఇస్ నో రియాలిటీ, ఫాల్స్, ఓన్లీ మనోనిర్మితం. అంటే యుక్తిపూర్వకంగా స్వప్నము మిథ్య. మన ఆబ్జెక్టివ్ ఏంటండి? స్వప్నం మిథ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసురా బాబు. కానీ అంటే ఇక్కడ యుక్తితో స్వప్నం మిథ్యని చూపించి, ఆ స్వప్నాన్ని దృష్టాంతంగా తీసుకుని జాగ్రత్తని చూపించి, ఈ జాగ్రత్త కూడా అలాగే మిథ్య అని చెప్పబోతుంది. ఉచిత కాలాభావ. డ్రీమ్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్, వన్ కెనాట్ ట్రావెల్ దోస్ డిస్టెన్సెస్. కనుక ఎక్కడో దూరంగా ఉన్న నయాగరా ఫాల్స్ని చూడటము ఫాల్స్, మిథ్య. ఉచిత కాల అభావ. అంత దూరం ప్రయాణం చేయడానికి సమయం చాలదు. కానీ నయాగరా చూశానని చెప్తున్నాడు. స్వప్నంలోంచి లేచి నయాగరా ఫాల్స్ నేను మా ఆవిడ వెళ్ళాం అని చెప్తున్నాడు. అంటే మనసులోనే చూశాడు. మనసులో ఒకటి అంత చోటు లేదు, రెండవది అంత దూరం ప్రయాణం చేయడం లేదు. ఫస్ట్ది ఉచిత దేశాభావ, రెండవది ఉచిత కాలాభావ. అంటే చూచినది సత్యము కాదు, మిథ్యా. స్వప్న అనుభవములు మిథ్యా, ఏ ప్రయాణము లేదు. స్వప్న దృశ్యానాం భావానాం, స్వప్నంలో అనుభవించిన పదార్థములకు అంతః సంవృత స్థానం. ఇది ఏతత్ అసిద్ధం. అంతః సంవృత స్థానం అని చెప్పారే, ఇది ఇంకా నిరూపించబడలేదు కదా. అసిద్ధం అన్నది ఇంకా నిర్ధారించబడలేదు. కాబట్టి మీరు నిర్ధారించి చూపించండి అంటున్నారు. ఏతదాశంక్య ఇది. ఆ విధమైనటువంటి ఒక ఆశంక పూర్వపక్షం ఉంటే గౌడపాదులు చెప్తున్నారు తర్వాత కారికలు. ఆశంక ఏమని చెప్తున్నారు? ఆశంక ఎలా ఉంటుంది? ఆశంక యస్మాత్ ఎందువలన అనగా ప్రాచ్యేషు సుప్త. తూర్పు దేశంలో వెస్ట్ బెంగాల్లోనూ లేకపోతే అదే ఒరిస్సాలోనూ నిద్రిస్తున్నవాడు, ఓ దక్షు కాశ్మీర్లోనూ హృషికేశ్లోనూ ఉత్తర దిక్కునందు వెరీ ఫార్ ఆఫ్ ప్లేసెస్ నందు స్వప్నాన్ పశ్యేహ ఇవ, స్వప్నమును చూస్తున్నాడా అన్నట్లు దృశ్యతే, అనుభవం అవుతోంది కదా అని ఒకవేళ చేస్తే, అయ్యా వాడు నిజంగా ట్రావెల్ చేయడం లేదు అని దానికి ప్రూఫ్తో పాటు రెండవ కారికలో రాబోతుంది. సో అక్కడతో ఇక్కడ ఆపుకుంటాము. ఆపుకుని రెండవ కారిక అవతారికను కూడా చదువుకున్నాం. రెండవ కారిక, మొదటి కారిక ఏమిటి? ఉచిత దేశ అభావాత్, దెర్ ఇస్ నో ఎనఫ్ స్పేస్. అంతః సమృత స్థానాత్, అంతః లోపల ఉండడం కారణము, లోపల ఈ స్వప్న విషయాలన్నీ పట్టవు, ఇరుకుగా ఉంటుంది, ఏమడవు అనేటటువంటి కారణం వలన స్వప్న అనుభవములు వైతథ్యము, మిథ్యా. ఇది మనీషణ ఆహుహు, వాళ్ళు చెప్పారు. ఏ కారణం వల్ల చెప్పారు? అంతఃస్థానాత్ సమృతం. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? No, they are not inside. We are not accepting that they are inside. We say that he's traveling and getting all the experiences outside. Then there is no space problem. Let us establish that there is a travel. Then he is saying travel is also not possible because nobody travels in the Swapna from East Bengal or West Bengal to North India and then comes back within that short time. That I am going to prove you to next chapter. Okay.
సత్యేన లభ్య తపసా హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. ఆ సమ్యజ్ఞానం అంటే ఇదే. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.